నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఖమ్మం భూదాన్ భూములు, అదేవిధంగా ఇటు గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంపైనే ప్రధానంగా చర్చ నడుస్తుంది. మేజర్గా ఇటు ఇండ్లున్న వాటిని కూల్చడం, మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపడంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మేజర్గా ఇటు ఖమ్మం భూదాన్ భూములకు సంబంధించి కూడా మరి అక్కడ ఇల్లు నిర్మించుకున్నారు, వాళ్ళని కూడా కూలగొట్టారు. ఇటు బాధితులకు ఏ రకమైన న్యాయం చేస్తారు మీరు? మరి ఈ విషయంపై కూడా మరి గతంలో 2023లోనే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ భూములు ఇచ్చింది. మరి అందులో కొంతమంది ఎవరైతే భూములు ఇచ్చిన వారో మరి వాళ్ళని అరెస్ట్ చేయకుండా, వాళ్ళ నుంచి భూములు ఇప్పేయకుండా పేదవారి ఇల్లు కూర్చోడం ఎంతవరకు రైట్ అంటారు? అక్కడ జరిగిన సంఘటన మీద వాస్తవ రిపోర్టు మీకు ఆ జిల్లా సంబంధించిన మంత్రి గారే చెప్పడం కూడా జరిగింది. వాస్తవ బాధితులకి ఎప్పటికీ నష్టం జరగదు, అది ప్రభుత్వం చూసుకుంటుంది. అక్కడ జరిగిన పూర్వపరాల విషయంలో తొందరలోనే మీకు ఒక నివేదిక వస్తుంది. దాన్ని బట్టి మేము మీకు ఆ వివరాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం వెనుక ఉన్న ఉద్దేశం కూడా మనకు తెలుసు. కాబట్టి జరిగిన కొంత సంఘటన దగ్గర పూర్తి రాజకీయ కోణాన్ని పక్కన పెట్టి ప్రభుత్వంగా చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఆ సమస్య తొందరలోనే పరిష్కారం అవుతుంది. కానీ అక్కడ మంత్రి తుమ్మల కొడుక్కి మెయిల్ చేయడం కోసమే ఆ భూమి లాక్కునే ప్రయత్నం రాష్ట్ర గవర్నమెంట్ చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక్కాడ చేస్తే ముఖ్యమంత్రి గారి బామ్మాది కానీ, ముఖ్యమంత్రి గారి తమ ఇంకొకాడ చేస్తారా మంత్రి కానీ, ఇంకొకాడ చేస్తా ఎమ్మెల్యే కానీ చెప్పు, ఎక్కడ కూడా ప్రజా ప్రయోజనం మేరకే ఉంటుంది. ప్రత్యేకించి కొన్ని కాంట్రవర్సీ ఇష్యూస్లో ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది. అట్లని చెప్పి నేనేమంటున్నానంటే, పేదలకైనా పీడితులకైనా ప్రభుత్వం భూముల్లో కానీ, ప్రభుత్వం సంబంధించిన వ్యవస్థల్లో కానీ ఎవరైనా ఉంటే వాటికి సంబంధించి మేము వాటిని ఖాళీ చేయించేటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించినాకనే అక్కడి నుంచి లేపే ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఏ ప్రాజెక్ట్ అయినా సరే బీఆర్ఎస్ మాదిరిగా అర్రాసుకు పెట్టి కొనుగోలు చేసేటట్టు చేయదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో కూడా ప్రాజెక్టు ఉన్న ప్రాంతం టూరిజం ల్యాండ్ ఉన్నది, సఫిషియంట్ ల్యాండ్ ఉన్నది, మాకు అవసరమే లేదు. కానీ అక్కడ కడుతున్నట్టుగా అది నది గర్భంలో ఉంటుంది, బఫర్ జోన్లో ఉంటుంది. నది గర్భం కాదు, మా నది తీర ప్రాంతంలో ఉంటుంది. తీర ప్రాంతంలో ఉండే భూమికి సంబంధించిన అంశంలో మున్సిపల్ చట్టాలు ఏముంటే అవి అనుసరించి వాళ్ళకి కంపెన్సేషన్ కూడా ఇస్తారు, అవసరమైతే దాన్ని ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తారు. కానీ దానికి ముడిపెట్టి చేసే ప్రయత్నం అర్థమవుతున్నది కదా. కాబట్టి ఇలాంటి వాటిని మీరు బ్యాడ్ ప్రచారాలు నమ్మకండి. పేదలకు అన్యాయం చేసేదో, పేదలకు నష్టం చేసేదో ప్రభుత్వం చేయదు, రేవంత్ రెడ్డి గారు చేయరు. ఖమ్మం భూదానికి సంబంధించి అక్కడ భూములలో కూడా ఇల్లు కట్టుకున్నారు. మరి వాళ్ళు కూల్చేసిన వెంటనే మరి వాళ్ళు ప్రత్యామ్నాయం చూపించకుండా మనం వీడియోలు కూడా చూసాం, చాలామంది అరిగోసపడుతున్నారు బాధితులంతా కూడా. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా ఎందుకు కూలగొట్టారు అక్కడ ఇళ్ళని? ఎవరైతే నియామక పత్రాలు ఉంటే వాళ్ళకి కంపెన్సేషన్ వస్తుంది, చట్ట ప్రకారం వస్తుంది. నువ్వు నేనేదో దానం చేసేది కాదు అది. కాబట్టి ఎవరైతే లేరో వాళ్ళకు కూడా మనం ప్రత్యామ్నాయం చూపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బతికే హక్కు అందరూ కలిగి ఉన్నారు కాబట్టి అది ఏం ప్రభుత్వం దాని మీద డిఫరెంట్గా స్పందించదు. ఇటు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా 5,000 కోట్లతో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్టు. ఈ సమయంలో గాంధీ విగ్రహం అవసరం అంటారా రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకంటే ఇప్పటికే 1,000 కోట్ల అప్పులు ఉన్నాయి, దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు అంటున్నారు, ఎక్కడ కూడా అప్పు పుట్టట్లేదు అంటున్నారు. ఈ సమయంలో 5,000 కోట్లతో గాంధీ విగ్రహం నిర్మించవచ్చా? 5,000 కోట్లు అని చెప్పు తీసుకొని కొట్టు నువ్వే నా పేరు మీద. మరి ఎందుకు ఈ న్యూస్ ఎందుకు వస్తుంది? 5,000 కోట్లు ఎవడో ఆడి ప్రచారం చేసేది వాడిని చెప్పు తీసుకొని కొట్టా అని చెప్తున్నా. ఇంక వీళ్ళకి ఇట్లా ఈ భాష చెప్తేనే అర్థమవుతుంది. సిగ్గు లజ్జ లేకుండా డిపిఆర్ వచ్చినది అసలు కనీసం నీకు తెలుసు కదా. కన్సార్జియం వేసినాం, 1 ఇయర్ దాటింది, దానికి ఆర్థికాంశాలు ఎంత అవసరమవుతాయి, తర్వాత నిర్మాణాలకు సంబంధించి ఎట్లా అవుతుంది, వాటిని మెయింటెనెన్స్ చేయడం ఎట్లా అనేది ఒక కన్సార్జియం సంబంధించిన రెజర్వేషన్ ప్రాజెక్ట్ యొక్క డిపిఆర్ వచ్చినాక మాట్లాడితే మంచిది. కానీ గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు పెట్టిండ్రు అని అంటే ఇది ఇంకో పంచాయతీ దేశానికి కూడా 5,000 కోట్లతో గాంధీ విగ్రహం కడుతున్నారు అంటే ఇంకో విగ్రహానికి 10,000 కోట్లు పెట్టమని అంటారు. ఇట్లా కాదు. దాని ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చినాక దాని మీద మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇలాంటి అబద్ధాలు చెప్పే దగులుబాజీలను నమ్మకండి. కానీ ఇంటర్నల్కి సంబంధించి మీటింగ్ వ్యవహారాలన్నీ కూడా ఎందుకు లీక్ అవుతున్నాయి అంటే, మీ దాంట్లోనే ఎవరైనా కోవట్లు ఉన్నారా కాంగ్రెస్లోనే? మొత్తం ఏ మీటింగ్ జరిగినా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా డిసిజన్ తీసుకున్నా కానీ ఇంటర్నల్గా జరిగే ఇష్యూస్ అన్నీ కూడా బీఆర్ఎస్ నేతలకు ఎందుకు లీక్ అవుతున్నాయి? మీ వాళ్ళ కోవట్లు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో చర్చిస్తున్నామంటే ప్రజలతో చర్చిస్తున్నట్టే, ఇంకా లీకులు ఏమి ఉండవు. కాంగ్రెస్ పార్టీ చేసేది ఓపెన్గా ఉంటుంది, సీక్రెట్గా బీఆర్ఎస్ మాదిరిగా బీజేపీ మాదిరిగా పిడుగుపడ్డట్టుగా ఉండదు. కాబట్టి లీకులు అనే దానికంటే కూడా చర్చ ఎప్పుడు కూడా ప్రజలకు తెలిసి జరిగితే ఇంకా మంచిది కదా. అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, గోప్యత పెంచాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి చేసేది మంచి అయినప్పుడు దాని విషయంలో మనం రాజీ పడాల్సిన అవసరం లేదు.
ఈ లంగరోజులు కూడా కొన్ని ఫ్లాట్లు మధు హై రీచ్ సంబంధించి కూడా ఆ ఫ్లాట్లో దాదాపు 450 మంది ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా నోటీసులు వెళ్ళే అంటున్నారు. అది కూలగొడతామని కూడా నోటీస్ ఇచ్చినట్టు ఉన్నారు. మరి గతంలో ఎప్పుడు లేనంతగా అంటే దాదాపు 20 సంవత్సరాల చుట్టూ అందులో ఎక్కువ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ ఇల్లు కూలగొట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళకి సంబంధించిన బయటస్ కూడా బయటకు వచ్చినాయి. దీనికి సంబంధించి వాళ్ళకు లీగల్ రైట్స్ ఉంటే వాళ్ళకు సరైన న్యాయమే జరుగుతుంది. వాళ్ళు ఏమి బాధపడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఇప్పుడు ఆ ఎక్స్పాన్షన్కి సంబంధించి లీగల్ రైట్స్ వీళ్ళకున్నా వాటిని తీసివేయాల్సి వస్తే ఎంత నష్టపోతారో అంతకు 3 ఇంతలు లాభం జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళకి చెప్పండి. కాబట్టి వీళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు మళ్ళీ వీడియోలు చూస్తున్నాం కదా, వాళ్ళు చెప్పమంటే చెప్పినాం సార్, వాళ్ళు ఏదో పేరు లేని ఇప్పుడు మన ఆర్టీవీ అంటే ఆర్ అని ఉంటుంది, ఇట్లా అట్లా లేని వాళ్ళు అందరూ వచ్చి చెప్పి ఎవరికో చెప్తుంటే ఇట్లా చెప్పురి అని అంటే చెప్పినామని కూడా చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి అట్లాంటి వాటిని నమ్మకండి, వదంతులు నమ్మకండి, నేరుగా ప్రభుత్వ అధికారులను సంప్రదించండి. ఇటు శారదాపీఠం భూములకు సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం రాకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఇందులో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడికి కట్టబెట్టేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపుతారంటూ కూడా హరీష్ రావు కామెంట్ చేస్తుంది. హరీష్ రావుకి ఇక పొద్దుగోకి ఏదో పనికిరాని ముచ్చట్లన్నీ చెప్తూ ఉంటాడు. దానికి మనం సమాధానం చెప్పి మన నోరులే అరిగిపోతే కానీ ఇక అది ఆగదు. ఎందుకంటే అది చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నది బండి. కాబట్టి వాళ్ళకున్న బాధను మనం ఇక ఏది చెప్తే ఎవరికి అంటగట్టలేదు చెప్తుంది వాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి అంతగా ఆలోచించకపోతే మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ అబద్ధపు ఆరోపణలు చేయడం ఒకటి, పీఠాధిపతులకు లేని బాధ ఎందుకు వచ్చిందో, మరి ఆ బాధ వెనుక కారణం ఏందో మనం కూడా తెలుసుకుందాం. మొత్తానికైతే ఇటు భూముల విషయంలో మాత్రం మరి బాధితులకు అందరికీ కూడా న్యాయం చేస్తాం. మరి ఎవరికి కూడా అన్యాయం జరగదు. మరోవైపు ఇటు మూసీ సంబంధించిన మూసీ సర్వర్ ప్రయారిటీ విషయంలో కూడా మరి బాధితులందరూ కూడా న్యాయం చేస్తాం. మరి ఇందులో 5,000 కోట్ల అనేది కూడా అబద్ధ ప్రచారం చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ నేతలు అబద్ధ ప్రచారాన్నే మరి ప్రజల ముందు వస్తున్నారు. కాబట్టి మరి ప్రజలందరికీ న్యాయం చేసిన తర్వాతనే మరి ఇటు భూముల విషయంలో కూడా మరి నిజమైన వారికి న్యాయం చేస్తాం. అదేవిధంగా ఇటు మూసీ రివర్ ప్రాజెక్టులో కూడా ఎవరికి అన్యాయం చేయము. మరి ఇందులో అబద్ధ ప్రచారాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నట్టు కూడా ఇటు ఎమ్మెల్సీ అద్దెకి దయాకర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ కోటేశ్తో సతీష్ RTV గాంధీ భవన్ నుంచి.